సామాజిక రుగ్మతతో పాటు సవాళ్లను అధిగమించి సక్సెస్ సాధించిన ఓ అమ్మాయి కథే నేటి మన స్ఫూర్తి కార్యక్రమం. ఆలనా పాలనా చూడాల్సిన అమ్మ చిన్నతనంలోనే చనిపోయింది. తన గుండెల మీద ఆడిస్తూ పెంచాల్సిన తండ్రి పేగుబంధాన్ని తెంచుకుండు. అనాథగా మారిన తనకు తన తమ్మునికి అనాథాశ్రమమే దిక్కయింది. కష్టాలు కన్నీళ్లను అధిగమించి తనలాంటి ఎందరికో ఆదర్శంగా నిలిచింది భానోతు కుసుమకుమారి. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన భానోతు కుసుమకుమారి ప్రస్తుతం ఖమ్మంలో బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. బాల్యం నుండి సమస్యలు సవాళ్లను ఎదుర్కొంటూ చదువులో రాణిస్తూ లక్ష్యం వైపు దూసుకెళ్తున్న తన అనుభవాలను టీశాట్తో పంచుకుంది. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వం మరియు టీశాట్కి నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు భానోతు కుసుమకుమారి. నేను ప్రస్తుతం ఖమ్మంలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాను. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నాకు 5 years ఉన్నప్పుడే మా మమ్మీ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇక మా బంధువులు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఆ సమయంలో మా అత్తయ్య వాళ్ళు, మా మేనత్త వాళ్ళు మమ్మల్ని తీసుకుపోయి కొత్తగూడెంలో ఉన్న అనాథాశ్రమాలయంలో పెట్టారు. నన్ను మా తమ్ముని అనాథాశ్రమం పెడితే అక్కడ తెలియని వయసులో అమ్మ చనిపోతే ఎలా పెరగాలో తెలియదు, ఎలా ఉండాలో అర్థం కాలేదు. అయినా సరే కష్టపడి నేను మా తమ్ముడు చదువుకున్నాం. నేను 1 to 5 వరకు అనాథాశ్రమాలయంలో చదువుకున్నా. ఈరోజు తాననుకున్నది సాధించగలననే నమ్మకంతో నిలబడగలిగాను అంటే అది నా జీవితంలో ఎదురైన కఠినమైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ప్రభుత్వ సహాయంతో ముందుకు సాగిన ప్రయాణం వల్లేనని అంటోంది భానోతు కుసుమకుమారి. తాను 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తన తల్లి చనిపోయిందని, తల్లిని కోల్పోవడంతో చిన్నతనంలోనే తనకు కఠినమైన రోజులు ప్రారంభమై తన జీవితంలో చీకటి అలుముకుందన్నారు. అమ్మ మరణం తర్వాత నాన్న 2వ పెళ్లి చేసుకున్నారు. దీంతో అనాథాశ్రమమే తమను అమ్మలా చేరదీసిందన్నారు. 13 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్న ఒక అబ్బాయిని తీసుకొచ్చి, ఆల్రెడీ ఆయనకి పెళ్ళైపోయి ఒక కాలు కూడా ఉండదు ఆయనకి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటే, వద్దు నా, నేను పెళ్లి చేసుకోను, నన్ను చదివించలేదు కదా, నన్ను ఇంట్లోనైనా ఉండనివ్వండి, నాకు పెళ్ళొద్దు, నాకు చిన్న వయసు నేను చేసుకోనంటే, నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి నన్ను బెదిరించిండు. సరే అని ఒప్పుకున్న తర్వాత ఆ రోజు నైట్ అర్ధరాత్రి లేపి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేసినాక ఇక అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో మా అత్తయ్య వాళ్ళు, మా మేనత్త వాళ్ళు 1098కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొచ్చి కొత్తగూడెం హోంలో పెట్టారు. అనాథాశ్రమంలోనే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకుంటున్న సమయంలో ఆశ్రమానికి వచ్చిన నాన్న తనను ఇంటికి తీసుకెళ్లి తన 2వ భార్య పాపను చూసుకునేందుకు చదువు మాన్పించడంతో మధ్యలోనే చదువు ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు 12-13 ఏళ్ల వయసులోనే ఇదివరకే పెళ్లైన ఒక వికలాంగుడికిచ్చి బలవంతంగా పెళ్లి చేశారని వాపోయింది. అప్పుడు తన మేనత్త ధైర్యంగా స్పందించి 1098కి ఫోన్ చేయగా వారు వెంటనే వచ్చి తనను రక్షించి ఖమ్మం హోంకు తీసుకెళ్లారని తెలిపింది. 2 రోజుల తర్వాత కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం పాల్వంచకు పంపించి తన వయస్సు పరిస్థితిని పరిశీలించి 6, 7, 8వ తరగతులు చదువయ్యాక 9వ తరగతిలో జాయిన్ చేశారని నాటి సంఘటనలను గుర్తు చేసుకుంది భానోతు కుసుమకుమారి. సార్, నేను చదువుకుంటా, నాకు చదువుకోవడం ఇంట్రెస్ట్ ఉంది, నన్ను చదివించానని అడిగితే వాళ్ళు నన్ను కేజీబీవీ పాల్వంచకు పంపించారు. అక్కడ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు నాకేం అర్థం కాలేదు, కొత్త వాతావరణం, ఏడుపు వచ్చింది, బాధ అనిపించింది. అక్కడ తులసి మేడం గారు నన్ను దగ్గరికి తీసుకొని, నీ గతం అయిపోయింది, ఇప్పుడు నీకు భవిష్యత్తు మాత్రమే ఉంది, నీ భవిష్యత్తును నువ్వే చూసుకోవాలి, నీకు చదువు ఒకటే ఆయుధం, నీకు మంచి చదువుకుంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎన్ని కష్టాలు పడ్డావు కదా, ఇప్పుడు చదువుకో, నీకు మంచి అవకాశం వచ్చిందని చెప్పి మోటివేట్ చేస్తే ఇక నేను అప్పుడే స్టార్ట్ చేసా చదువుకోవడం. నా ఏజ్ 13 years కాబట్టి అప్పుడు నేను అప్పటికి డ్రాప్ అవుట్ ఉన్నా. 6th, 7th, 8th డ్రాప్ అవుట్ అయినా కూడా నన్ను స్కూల్లో జాయిన్ చేసుకున్నాను. 9th క్లాస్లో జాయిన్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ప్రతి ఒక్కటి రాయడం, చదవడం అన్నీ నేర్పించారు. 1 yearలోనే 9thలోనే నేను రాయడం, చదవడం మొత్తం నేర్చుకున్నాను. బాల్య వివాహం తన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం తన జీవితంలో వెలుగురేఖలు నింపిందన్నారు భానోతు కుసుమకుమారి. ఎస్ఓ తులసి మేడం సహకారంతో అక్కడి ఉపాధ్యాయులు, వార్డెన్లు, సిబ్బంది తన గతాన్ని, బాధలను మర్చిపోయేలా చేసి ఒంటరిగా బాధపడుతున్న తనను సొంత బిడ్డలా చూసుకుని ఒక కొత్త జీవితాన్ని కల్పించారని, ఇది జీవితంలో
ఎన్నటికీ మరిచిపోలేనిదని అన్నారు. ప్రభుత్వం అందించిన విద్య, హాస్టల్, స్నేహపూర్వకమైన వాతావరణం వల్ల తాను చదువుపై పూర్తిగా దృష్టి పెట్టగలిగానని, దీని ఫలితంగా 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించానని అన్నారు. కేజీబీవీ ములకలపల్లిలో ఇంటర్మీడియట్ ఎంపీ హెచ్డబ్ల్యూ గ్రూప్ చదివి స్టేట్ లెవెల్ 2వ ర్యాంకు సాధించానని, ఇది తన జీవితంలో ఒక గొప్ప మైలురాయని సంతోషం వ్యక్తం చేసింది. అలా అని చెప్పి నేను సమాజానికి నా ప్రేమ ఆప్యాయతలు పంచడానికి, సేవ చేయడానికి నేను ఈ గ్రూప్ తీసుకున్నాను. బీఎస్సీ నర్సింగ్ అనేది ఎంపీహెచ్డబ్ల్యూ నర్సింగ్ గ్రూప్ అనేది తీసుకున్న తర్వాత సెకండ్ ఇయర్ కూడా బాగానే చదివి మంచి మార్కులతో పాస్ అయ్యాను. తర్వాత ఎంసెట్ కోచింగ్ కోసం ఖమ్మం పంపించి అక్కడ ఎంసెట్ కోచింగ్ ఇచ్చారు. కేజీబీవీలోనే ప్రభుత్వం వాళ్ళే కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాశాను, క్వాలిఫై అయ్యాను. మళ్ళీ ఖమ్మంలో బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాను. ఈ సక్సెస్కి కారణం మొత్తం ప్రభుత్వం, కేజీబీవీ మాత్రమే. నేను నిజంగానే నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే కేజీబీవీ ప్రభుత్వం నాకు కల్పించిన వసతులు అన్నిటిని నేను వినియోగించుకొని నేను ఇలా నిలబడగలిగాను. గవర్నమెంట్ నాకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు కట్టుబట్టలతోనే వచ్చాను, కానీ ఇక్కడ నాకు వాళ్ళ ప్రేమ ఆప్యాయతలను చూసి ఇక నాకు ఉన్న బాధలు కూడా మర్చిపోయి హ్యాపీగా చదువుకోగలిగాను. ఈరోజు తాను ఖమ్మంలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నానంటే అది తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని, ప్రభుత్వం, కేజీబీవీ ప్రోత్సాహం, సహకారం కారణమంది. డ్రాపౌట్స్, తల్లిదండ్రులు లేని అనాథలు, సెమీ అనాథలు, తల్లిదండ్రుల ఆదరణ లేని వారికి అనాథాశ్రమాలు, ప్రభుత్వం, కేజీబీవీలు ఎంత రక్షణ కల్పిస్తున్నాయో తన జీవిత చరిత్ర దీనికి ఉదాహరణ అన్నారు. తనలాంటి అమ్మాయిలు బాధల్లో పుట్టినా మేం అనాథలం కాదని అవకాశాలు దొరికితే ఆకాశాన్ని తాకగలమని నిరూపిస్తామన్నారు. ప్రభుత్వం అందించిన సహాయం, సహకారం, 10 మందికి సేవ చేయాలనే సంకల్పం ఈరోజు తనను గర్వంగా నిలబెట్టిందని, ఎవరూ అధైర్యపడొద్దని, కష్టాలకు ఎదురొడ్డి విజయం సాధించాలన్నారు. కష్టాలు, బాధలు నన్ను వెంటాడినా నాలో చదవాలనే పట్టుదల, సవాళ్లను అధిగమించాలనే ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. తనకు ప్రభుత్వ సహకారంతో పాటు తనలో ధైర్యాన్ని నింపిన కేజీబీవీ వంటి విద్యాసంస్థకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అంటోంది బానోతు కుసుమకుమారి. కేజీబీవీను మరియు ప్రభుత్వ పాఠశాలలే ఎప్పుడు వాటికి రుణపడి ఉంటాను. మా మేడం తులసి మేడం గారు ఎస్ఓ ఎప్పుడు నన్ను మోటివేట్ చేశారు. నాతో పాటు ఇంకా 4, 5, 10 మంది పిల్లల దాకా కూడా మేడం ఇంకా ముందుకు రంగానికి నడిపిద్దాం, ఇలాంటి ఆర్ఫాను, సెమీ ఆర్ఫాను, డ్రాప్ అవుట్ అయిన పిల్లలందరినీ కూడా చదివించాలి, ముందుకు నడిపించాలనే ఉద్దేశంతోనే మమ్మల్ని అందరినీ చదివిస్తున్నారు కేజీబీవీలల్లా. మేము మంచి చదువుకోవడానికి ఈ స్థాయికి రావడం కారణం కేజీబీవీ ప్రభుత్వమే అని నేను అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కేజీబీవీ అండ్ గవర్నమెంట్. థ్యాంక్ యూ సో మచ్.